నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సో, విశాఖ పోర్ట్‌లో ఆల్‌మోస్ట్ 25,000 కిలోలు ఉన్నటువంటి ఒక డ్రగ్స్ కంటైనర్ దొరికిందన్నట్టుగా మనకి వార్తలు వినిపిస్తున్నాయి. సో, ఇదంతా తరగడానికి వెనక ఇప్పుడు ఇంటర్‌పోల్ ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఇదంతా జరిగిందని కూడా తెలుస్తుంది. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. సీనియర్ టీడీపీ లీడర్ ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. సో ఆల్మోస్ట్ ఒక పెద్ద మొత్తంలోనే డ్రగ్స్ కంటైనర్ లభ్యమైంది విశాఖ పోర్టులో. 25,000 కిలోలు, అలాగే 3,00,000 కోట్లకు పైన విలువైనటువంటిదిగా తెలుస్తుంది. సో అది ఇన్ఫర్మేషన్ రావడం, ఒక ఇంటర్పోల్ ఆఫీసర్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారమే ఈ డ్రగ్స్ రాకెట్ ముఠా అంతా బయటపడింది అని చెప్పి తెలుస్తుంది. మరి దీని గురించి మీరేమంటారు? మొదట సౌజన్య గారు, మీకు గల్ఫ్ టీవీ ప్రేక్షకులకి, తెలుగుదేశం పార్టీ మొదట నమస్కారాలు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇంది లేదు అందు కలదు, ఎన్ని ఎతికినా అందే కలదు డ్రగ్స్. ఎందుకంటే భారతదేశంలో ఏ మూల డ్రగ్ దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లో కనబడతాయి. గతంలో కూడా 2 ఏళ్ల క్రితం విజయవాడ అడ్రస్ గా అప్పుడు కూడా ఒక 10,000 టన్నుల పైచలకు ఈ డ్రగ్స్ సంబంధించిన కొకైన్, హెరాయిన్, సరస్సు లాంటి మందులు సప్లై అయినట్టు మనం చూసాం. ఇక్కడ మనకు బాధ కలిగించే అంశం ఏంటంటే, ఈ ప్రభుత్వం నడుపుతా ఉందా, డ్రగ్స్ వ్యాపారం చేస్తా ఉందా? పూర్తిగా గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మారిపోయింది, డ్రగ్ ఆంధ్రప్రదేశ్ గా మారిపోయిన ఆంధ్ర రాష్ట్రం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కోర్టులో ఉన్న విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు దుర్మార్గంగా రాష్ట్రాన్ని డ్రగ్ కి అలవాటు చేసి యువకుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పసిపిల్లలు, ఇంటర్ పూర్తయిన వాళ్ళు, డిగ్రీ పూర్తయిన వాళ్ళు, అలాగే కొన్ని రకాల అలవాట్లకు కొన్ని ఫీల్డ్ లో, అంటే సినీ ఫీల్డ్ లో కూడా ఈ మధ్య డ్రగ్స్ బయటపడ్డాయి. అంటే నాకు తెలిసి కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, కొంతమంది యువకులు పావన నవ జీవన బృందావన నిర్మాతలు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్తుకు బానిసలుగా మార్చేసి యువత జీవితాన్ని సర్వనాశనం చేస్తా ఉంది. చదువుల పట్ల ధ్యాస పోతా ఉంది, దేశభక్తి పోతా ఉంది, కెరియర్ నాశనం అయిపోతా ఉంది. వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో అంధకారంగా అర్థంగా ఉండాలి. ఒక్కొక్క వ్యక్తి 7,000, 8,000 రూపాయలు పెట్టి ఆ డ్రగ్స్ తీసుకొని తింటుంటే అతని శరీరంలో పార్ట్లు, ఆర్గాన్స్ ఏ విధంగా దెబ్బతున్నాయో డాక్టర్ అనేక సందర్భంగా టీవీ షోలు వివరించారు. అయినా సరే మాకు డబ్బే ప్రధానం. వైఎస్ఆర్సీపీ మొత్తం పూర్తిగా ఈ డ్రగ్ మాఫియాలో మునిగిపోయింది. లక్షల కోట్ల రూపాయలు పట్టుకున్న 25,000 కేజీలో విలువ 3,00,000 కోట్ల రూపాయలు అంటే దిమ్మ తిరుగుతా ఉంది. మా ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ 2,00,000 కోట్లు. దానికి మించి, అంతకు మించి వ్యాపారాలు చేస్తున్నారంటే డబ్బును తింటున్నారా, ఏం తింటున్నారా నాకు అర్థంగా ఉండాలా. ఇంత కక్కుర్తేమ్మా భారతదేశంలో యువకుల జీవితాలతో ఆడుకున్నటువంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని చూస్తే బాధ కలుగుతారు. ఆయన ఎవరో బ్రెజిల్ నుంచి డైరెక్ట్ గా బుక్ చేసి, బ్రెజిల్ ఇంటర్పోల్ ఆఫీస్ నుంచి సమాచారం రావడం, అదేదో విశాఖపట్నంలో ఒక అడ్రస్ కి రావడం, ఆ అడ్రస్ ని బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ రాయడం, దాంట్లో విజయసాయి రెడ్డి పాత్ర ఉందని చెప్పడం, డైరెక్ట్ గా బ్రెజిల్ ప్రధానమంత్రి విజయసాయి రెడ్డి సత్సంబంధాలు చెప్పడం, ఇవన్నీ చూస్తే ఆ డ్రై ఫ్రూట్స్ టిన్నుల్స్ 25,000 పైచీలు కేజీలు డ్రగ్ పంపించారంటే ఎంత ధైర్యం ఉండాలి. ప్లస్ ఏంటంటే ఎన్ని రకాలుగా ఇప్పుడు ఇంటర్పోల్ ఆఫీసులు ఎంటర్ అయ్యారు. ఎలక్షన్ కమిషన్ అధికారంలో ఉంది కాబట్టి పట్టుకోగలిగారు. మిగిలిన రోజులు 5 ఏళ్ళు 8,00,000 కోట్ల రూపాయలు వ్యాపారం చేసి ఉంటారు. అంటే ఎంతమంది జీవితాలు సర్వనాశనం చేసి ఉంటారు, ఎంతమంది కుటుంబాలు విచ్ఛిన్నం అవుతాయి. ఆ డ్రగ్ తిన్నోళ్ళ పరిస్థితి ఏంది? నరాలు నాశనం అయిపోతాయి, కుటుంబాలు నాశనం అయిపోతాయి. ఆ డబ్బులు లేదంటే డ్రగ్స్ కి ఇంట్లో వాళ్ళని చంపేసినా చూసాం. అసలు ఎందుకమ్మా పింఛన్ డబ్బులు ఇవ్వలేదు? నిన్న మన విజయవాడలో ఒక పిల్లడు వాళ్ళ తాతను చంపేశాడు, అవని చంపేశాడు. ఎంత ఘోరమ్మా! ఈ డ్రగ్గులు కాదా, డ్రగ్ మాఫియాకి అలవాటు పడిపోయిన యువకులు అది తినకపోతే వాళ్ళ నరాల బలహీనత పెరిగిపోతుంది. వాళ్ళు ఆ దృశ్యంలో, సిచ్యువేషన్ లో ఎవరిని ఏం చేస్తారో కూడా తెలియదు, మహిళలు తెలియదు, అమ్మానాయన తెలియదు, ఏమి తెలియదు. ఇంకో పక్క ఈ డ్రగ్ వాడేవాళ్ళు దుర్మార్గమైన చర్యలు, మహిళల పట్ల అసహ్యంగా బిహేవ్ చేయటం, సైకోలు అయిపోవటం, ఏం చేస్తున్నా అర్థం కావటం పరిస్థితి పడతా ఉంది. సో ఇంత దుర్మార్గమైన డ్రగ్ మాఫియా నడుతున్న ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉంది. దీంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా డ్రగ్ మాఫియా ఏర్పాటిస్తున్న లక్షల కోట్ల రూపాయలు దుర్మార్గంగా సంపాదిస్తున్నారు. నాకు తెలిసి సిబిఐ వేసి దీని మీద కేంద్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి ఎవరెవరు ఈ ఉచ్చులో ఉన్నారు, ఎవరెవరు ఈ వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళందరినీ బయటకు లాగి తక్షణమే చర్యలు తీసుకోకపోతే భారతదేశంలో ప్రతి యువకుడి జీవితాన్ని నాశనం చేసిన దుర్మార్గమైన ప్రభుత్వాన్ని నిజంగా చెప్పాలంటే జైల్లో పెట్టాలి. ఇంతకన్నా నరకం ఉండదు. ప్రతి జీవితం, ప్రతి వ్యక్తి ముఖ్యమైన తన లైఫ్ ని ఎన్నో రకాలు ఊహించుకుంటారు.
అటువంటి జీవితాలను వీళ్ళు మొక్కలోనే చిరిమేస్తున్నారు. పుట్టక ముందు ఇటువంటి చాక్లెట్లలోను, అదేవిధంగా కొన్ని రకాల ఐస్ క్రీముల్లోను, కొన్ని రకాల పార్లర్లను కలుపుతూ చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైన చర్యని ఎక్కడికి తీసుకెళ్తారమ్మా? ఈ ఆంధ్రప్రదేశ్ ని, భారతదేశాన్ని ఏం చేయాలనుకుంటున్నా నాకు అర్థం కావడం లేదు. డ్రగ్ అంటే ఒక రకమైన మత్తు. ఆ మత్తులో తూలిపోతే భారతదేశం కాదు కదా, ఆంధ్రదేశం కాదు, ఏ దేశం జీవితం సర్వనాశనం అయిపోతుంది. అధికంగా చితికిపోతారు, మాఫియాలు పెరిగిపోతాయి, హత్య రాజకీయాలు పెరిగిపోతాయి, విచ్చలవిడి దుర్మార్గమైన చర్యలు పెరిగిపోతాయి, రౌడీజం, గుండాయిజం ఒక రకంగా చెప్పాలంటే సోమాలియాగా మారిపోయి చివరికి ఈ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లాగా తుపాకులు తల్లి కూర్చునే పరిస్థితి పడుతుంది. చివరికి తల్లిదండ్రులకే పిల్లల చేత రక్షణ లేని పరిస్థితి పడుతుంది. ఒక మత్తు పదలో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా బిహేవ్ చేస్తాడు, తన లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎవరి మీద అఘాయిత్యాలు చేస్తాడు చెప్పలేదు. ఎందుకంటే ఒక కొకైన్ కానీ, సెరస్ కానీ, అదేవిధంగా హెరాయిన్ కానీ, బ్రౌన్ షుగర్ కానీ పనిచేసే విధానాలు, LSD డ్రగ్స్ అని చూసాం మనం. ఇవన్నీ కూడా చాలా ప్రమాద అంచుల్లో ఉన్నాం. ఇన్ని వేల టన్నులు డ్రగ్స్ తీసుకొస్తున్నారంటే వాళ్ళ ధైర్యానికి, వాళ్ళ దమ్ముకి నిజంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం ఎన్ని రకాలుగా వాళ్ళు హెచ్చరిస్తున్నా, పట్టుకుంటున్నా ఇంత దుర్మార్గంగా వెళ్తున్నారంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే పెద్దల అండ ఉంది. ఆ అండ చూస్తున్న ఈరోజు షిప్పులుగా వస్తున్నాయంటే బ్రెజిల్ దేశం నుంచి ఇక్కడికి వచ్చిందని విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కి ఏమమ్మా వాళ్ళ ధైర్యానికి నాకు అర్థం కావడం లేదు. ఏమనుకుంటున్నారు నాకు అర్థం కావడం లేదు. భారతదేశంలో పోలీసులు ఉన్నారా, అధికారులు ఉన్నారా లేదా, చట్టం ఉందా లేదా అర్థం కావట్లేదు. ఈ రకమైన మాఫియా వల్ల పూర్తిగా భారతదేశ భవిష్యత్తు, యువకుల భవిష్యత్తు కాల రాస్తున్నారు, ఉక్కుపాదంతో తొక్కేస్తున్నారు. ఇది చాలా ప్రమాదము. భారతదేశ ఉనికే ప్రమాదం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం డ్రగ్ వస్తుందన్న, భారతదేశంలో డ్రగ్ వాడుతున్నారన్న ప్రపంచ దేశాలు మొత్తం మన రెడ్ మార్క్ వేసి కూడా వేస్తాయి. ఆ దేశానికి పంపిరు, వీసాలు ఇవ్వరు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లో ఆంక్షలు పెడతారు, భయపడతారు. పదార్థాలు తిరుమల పదార్థాలు విదేశాలు ఎక్స్పోర్ట్ చేస్తే వీళ్ళు ఏమైనా డ్రగ్గులు పంపేస్తున్నారని ఇన్స్ట్రక్షన్ చేసి రెస్ట్రిక్ట్ చేస్తారు. తద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థే కాదు, ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా విచ్ఛిన్నమయ్యే పరిస్థితి పడుతుంది. ఒక రకంగా పూర్తిగా భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ఈ ప్రభావం పడిందంటే మనం ఇప్పటికే నెంబర్ 1 లో ఉన్నాం. మనం 5 కంట్రీస్ లో అభివృద్ధిలో 5వ స్థానం నుంచి దిగజార్చి నాకు అర్థం కావడం లేదు. ఈ భారతదేశ అభివృద్ధిని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కాలరాయడం అనేది చాలా ప్రమాదం. జగన్మోహన్ రెడ్డి గారు, ఇది చాలా ప్రమాదం. మీరు, మీ ప్రభుత్వం ప్రజల జీవితాలు ఆడుకుంటే మీ అంతు చూడాల్సి వస్తుంది. తస్మత్ జాగ్రత్త, ఖబర్దార్. ఈ ప్రభుత్వానికి ప్రజలు హెచ్చరిస్తున్నారు. ఇంత దుర్మార్గంగా డ్రగ్స్ అమ్మేసి పిల్లల జీవితాన్ని నాశనం చేస్తున్నారు. మీకు పిల్లలు లేరా, మీకు చెల్లెలు లేరా, కూతురు లేరా, మీకు బిడ్డలు లేరా? ఇటువంటి దుర్మార్గమైన చర్యలు చేస్తే వాళ్ళ జీవితాలు ఏమవుతాయని ఆలోచించండి ఒకసారి. మీకు డబ్బే ప్రధానమా, కరెన్సీ నోట్లే మీకు ప్రాణం అని చెప్పి విధంగా పోతున్నారు. ఇది చాలా మంచి పద్ధతి కాదు. మీరు ఏదైనా రాజకీయాలు చేయాలంటే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చేయండి, దేశాన్ని అభివృద్ధి పదవులు నడిపించండి. కానీ పిల్లల జీవితాన్ని, యువకుల జీవితాన్ని నాశనం చేయడం మాత్రం ఇది ప్రభుత్వం కాదు, ప్రజలు కూడా క్షమించడానికి చర్య. రేపు ప్రజాక్షేత్రంలో వీళ్ళు ఖచ్చితంగా దోషులుగా నిలబడతారు. నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం సీరియస్ తీసుకొని దీనిపైన చిట్టేసి సిబిఐ ఎంక్వైరీ వేస్తే మాత్రం ఈ కలుగులో అవుతున్న పంది కుక్కలు బయటకు వస్తాయి. చాలా పెద్ద తలకాయలు దీని వెనకాల ఉన్నాయి. లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతా ఉంది. దాదాపు తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు ప్రతి పార్కులోను, పబ్బుల్లోను, అదేవిధంగా తగ్గిల్లోను, అదేవిధంగా బారుల్లోను, అంగళ్లలోను, ఐస్ క్రీమ్ చాక్లెట్లోను కలిపి అమ్ముతున్నారంటే వీళ్ళు ఏ విధమైన దుర్మార్గమైన చర్యలు పాల్పడుతున్నారు, ఎంత దీని వెనకాల ఏ ముఠా ఉంది, ఈ డ్రగ్ మాఫియాలు ఎవరెవరు పాత్ర ఉందనే విషయం పైన చాలా అనుమానాలు దారితీస్తుందమ్మా. ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయంటే ఒక రకంగా చెప్పంటే ఆర్థిక టెర్రరిజం వస్తుంది. ఈ టెర్రరిజం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అసాంఘిక శక్తులు మారిపోతాయి. గన్ కల్చర్ వస్తుంది. తద్వారా రాష్ట్రానికి, దేశానికి పూర్తిగా రక్షణ లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ప్యారలల్ గవర్నమెంట్ నడుపుతారు వీళ్ళు. మలేషియాలో, సింగపూర్ లో, కొలంబియాలో జరుగుతున్న రాజకీయాలు ఇక్కడ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది అంత ప్రమాదమైన ఈ డ్రగ్ కల్చర్ బలపడిందంటే, ఆర్థికంగా లావాదేవీలు పెరిగినాయంటే ప్యారలల్ గవర్నమెంట్ నడుపుతారు వీళ్ళు. అంత దుర్మార్గమైన చర్యలు పాల్పడతారు. మేము చూసాం డైరెక్ట్ గా హాంకాంగ్ లో, మకావాలో, సింగపూర్ లో, మలేషియాలో, కొలంబియాలో చేస్తున్న ప్రభుత్వాలు భయపడతాయి మాఫియా గ్యాంగులకి. ఈ క్యాషినోలు, తద్వారా వచ్చే నష్టాలు ఇవన్నీ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్ప పేరు ఉంది. ప్రపంచ దేశాల్లో భారతదేశానికి, ఆంధ్రప్రదేశానికి, తెలుగు వారికి మంచి గుర్తింపు ఉంది. అటువంటి పేరుని నాశనం చేస్తున్న ప్రభుత్వాన్ని తక్షణమే రద్దు చేయాలి. దీని వెనకాల ఏ దొంగలు ఉన్నారో పట్టుకోవాలి, అరెస్ట్ చేయాలి, జీవిత ఖైదీలు వేయాలి. ఇంకా కూడా మాకు లాస్ట్ లో చివరి కూడా సూచన తెచ్చుకున్న ఈ డ్రగ్ మాఫియాలు ఎవరైతే ఉన్నారో కఠినమైన చర్యలు తీసుకొని, చట్టాల మార్పులు తీసుకొచ్చి ఉక్కుపాదంతో తొక్కేపోతే ప్రజల నుంచో, ఇంకో దేశం నుంచో, జపాన్ నుంచో, కొరియా నుంచి వచ్చే డ్రగ్స్ ఎవరు పంపిస్తున్నారు, ఎవరు అన్నుంది, ఎవరు డబ్బులు పంపిస్తున్నారు, మనీ లాండరింగ్ ఏ విధంగా జరుగుతుంది పైన సంపూర్ణమైన ఎంక్వైరీ చేసి తక్షణమే చర్యలు తీసుకుపోతే భారతదేశ పరిస్థితే, అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. అంత ప్రమాదాన్ని సృష్టిస్తా ఉంది ఈ డ్రగ్ మాఫియా. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు గమనించండి, ఎక్కడైతే ఈ మాఫియాలు ఎక్కువ ఉన్నాయో ఆ దేశం అల్లకొల్లాలంగా ఉంది.
పూర్తి స్థాయిలో భద్రత ఉండదు, లా అండ్ ఆర్డర్ ఉండదు, మానవ హక్కులు ఉండవు, గన్ కల్చర్ పెరిగిపోతుంది. తద్వారా హత్యలు, మహిళలకు రక్షణ లేకపోవడం అనేది భారతదేశ చరిత్రలో ఊహించరాని అనుభవం. అది రాకూడదని మీ ద్వారా కోరుకుంటున్నాను. వెంటనే కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని, నిఘా వ్యవస్థ సీరియస్ గా తీసుకొని, ఆ ఇంటర్పోల్ అధికారి చెప్పారంట ఈ డ్రగ్స్ వదిలేస్తే 2,000 కోట్ల రూపాయలు ఇస్తారని చెప్పి. అంటే ఎంతమంది జీవితాలు నాశనం చేయడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారనే విషయమైన చాలా క్లియర్ కనబడతా ఉంది. ఒక ఇంటర్పోల్ ఆఫీసర్ 2,000 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారంటే ఎన్ని లక్షల కోట్ల రూపాయలు తినేస్తున్నారు, ఎంతమంది దోచేస్తున్నారు, ఎంతమంది జీవితాలను కాలు రాస్తున్న విషయాన్ని చాలా క్లియర్ కనబడతా ఉంది. తక్షణమే కేంద్రం స్పందించి ఈ చర్య తీసుకోకపోతే మాత్రం ప్రమాద వంతుల్లో ఉన్నాము, ప్రమాద గట్టికలు మోగుతున్నాయి, మన పిల్లల జీవితాలు నాశనం అయిపోతాయి, వీళ్ళెవరు మన జీవితాలు నాశనం చేయడానికి అని చెప్పి ప్రశ్నించే రోజు వస్తా ఉంది. ప్రభుత్వం చివరాంకంలో ఉన్న వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు డ్రగ్ మాఫీ చేస్తా ఉందంటే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇది ఒక బ్లాక్ డే, దుర్మార్గమైన చర్య. ఇటువంటి విషయాన్ని ఎవరూ ఎట్టి పరిస్థితుల్లో క్షమించకూడదు, విభేషించకూడదు, ఆలస్యం చేయకూడదు. దీని మీద తక్షణ చర్య తీసుకోకపోతే మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కదమ్మా, ప్రపంచ దేశాలు కూడా మన వైపు చూసి ఇంత దుర్మార్గం చెరికి పాల్పడుతుందా భారతదేశం అంటే ఒక్కసారిగా మనం తలదించుకొని ఎలా బాధలు పడాల్సి వస్తుంది, అవమానపడాల్సి వస్తుంది. భారతదేశానికి కూడా ఇది నల్ల మచ్చయ్యే ప్రమాదం ఉందని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తున్నాను. వెంటనే ప్రభుత్వం చర్య తీసుకోకపోతే మాత్రం ప్రజల నుంచి పెద్ద ఎదురు తిరుగుబాటు వస్తుంది. దాన్ని ఖచ్చితంగా ప్రతిపక్షాలు లాంకెత వహిస్తాయి. మీ సంగతి తేలస్తాం, కబడ్దారని మీ ద్వారా హెచ్చరిస్తున్నాను. సో విశాఖ పోర్ట్ లోని ఆల్మోస్ట్ భారీగానే డ్రగ్స్ బయటపడడం జరిగింది. 25,000 కిలోలు, అది 1000 బ్యాగ్స్ అన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారం మేరకు సిబిఐ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. సో విచారణ జరుగుతుంది. సో దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు ఏంటి అని కూడా బయటపడేటువంటి అవకాశం ఉందండి. కొద్ది రోజుల్లో చూద్దాం ఏం జరుగుతుంది, ఎవరెవరి పేర్లు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, చౌదరి గారు.